వెంటనే టారిఫ్ల మీద పడ్డ ట్రంప్ ఇప్పుడు తాజాగా చైనాతోటి అండ్ ఇండియాతోటి అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైనటువంటి 2 కంట్రీస్ తోటి కూడా ఆల్రెడీ ఒప్పందాలు చేసుకోవడం అంటే తను చేసిన తప్పు అంటే టారిఫ్ల విషయంలో తను ఏదో ఒక తప్పు చేసినట్టుగాను ప్రపంచ దేశాలు అంటే అల్లాడిపోతున్నట్టుగాను ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో భాగంగానే మనతో ఈ ఒప్పందం చేసుకుంటున్నట్టుగా భావించాలా లేదా ఈ ఒప్పందాలు ఖచ్చితంగా అటు చైనాకు కావచ్చు అలాగే ముఖ్యంగా మనమే ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఇవాళ అమెరికా ముందు బెదిరించింది, ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకున్న తర్వాత దారికి వచ్చింది. ఎందుకంటే 250% విధిస్తున్నాడు, 30% ఒప్పుకుండు చైనా తోటి. అంటే ముందు బెదిరించాడు, తర్వాత దారికి వచ్చాడు. ఇది ఆ బెదిరించడం ఎందుకు అంటే అమెరికాలో టారిఫ్ రేటు పెంచి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి, వాళ్ళ ఉద్యోగితను కాపాడుకోవాలి, వాళ్ళ దిగుమతులను కాపాడుకోవాలి, వాళ్ళ ఎగుమతులు, ఇవన్నీ లక్ష్యం. ఇప్పుడు వాస్తవాల దగ్గరికి ఎందుకు వచ్చారంటే అన్ని దేశాలు ప్రపంచంలో వ్యతిరేకిస్తున్నప్పుడు అమెరికాకు ఒంటరిగా వీటిని ఎదిరించడం సాధ్యం కాదు. పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి మీద ముందు బెదిరేయబోయారు. ఉదాహరణకు ఇవాళ ప్రపంచంలో $30 ట్రిలియన్ ఎకానమీ అమెరికా, $20 ట్రిలియన్ ఎకానమీ చైనా, $5 ట్రిలియన్ ఎకానమీ జపాన్, $4 ట్రిలియన్ ఎకానమీ ఇండియా, అట్లాగే $4 ట్రిలియన్ ఎకానమీ జర్మనీ. ఇప్పుడు ఈ 5 మనం మేజర్ ఆర్థిక వ్యవస్థలు చూస్తే ఇవాళ అమెరికా తోటి ఆర్థిక సంబంధాలు, ఎగుమతులు దిగుమతుల సంబంధాలు లేకుండా ఏ దేశం ఉండదు. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ పెద్ద మార్కెట్, ఏ దేశం సరుకులైనా అమ్ముకోవడానికి. కాబట్టి ఇతర దేశాలు ఆశపడుతున్నాయి, అమెరికా కూడా అవసరం ఉంది. ఎందుకంటే అమెరికాలో మేము టారిఫ్లు పెంచేసి ఇతర దేశాల దిగుమతులను డిస్కరేజ్ చేస్తాం అన్నాడు ట్రంప్. కానీ అమెరికాలో వెంటనే స్కేర్సిటీ వచ్చింది, ఎంబటే ధరలు పెరిగినాయి, అమెరికా ప్రజలు ప్రదర్శనలకు దిగిర్రు. ఇటువంటి పరిస్థితి ట్రంప్ తట్టుకోలేడు అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తే. కాబట్టి అన్ని విధాల ఆర్థిక వ్యవస్థ దృష్టి అయినా, తన రాజకీయ భవిష్యత్ దృష్టి అయినా, అంతర్జాతీయ ఇతర దేశాల యొక్క శక్తి దృష్టి అయినా ఏదో ఒక అంగీకారానికి రాక తప్పదు. ఒకప్పుడు అంటే 1950s, 60s, 70s ముందు డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏ దేశం ఆ దేశం స్వయం పోషకంగా ఉత్పత్తి చేసుకోవటం, అభివృద్ధి కావటం అనేటిది ఒక లక్ష్యంగా పెట్టుకొని చేసినాయి. ఇవాళ వచ్చే వరకల్లా ఇంటర్నేషనల్ స్పెషలైజేషన్ వచ్చింది. అంటే ఏ దేశంలో ఎక్కువ ఏది పండించగలిగితే అది పండించి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం వల్ల దేశాల గ్రోత్ రేటు పెరిగేది, ప్రపంచ గ్రోత్ రేటు పెరిగేది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగేది. ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్, 91లో ప్రపంచీకరణకు పూనుకున్నప్పుడు చాలా దేశాలు ఒప్పుకోలేదు. అమెరికా యూరోప్ దానికి ఉన్న సర్ప్లస్ క్యాపిటల్ ని ఇతర దేశాల్లో పెట్టి ఎక్స్ప్లైట్ చేయడానికే ప్రపంచీకరణ చేస్తుందని అన్ని దేశాలు అడ్డం తిరిగినాయి. కానీ బలవంతంగా ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్లను సంతకం పెట్టించింది. ఉదాహరణకు మన దేశంలో మీకు గుర్తుందో లేదో, ఆ ఘాటు ఒప్పందం మీద సంతకం పెట్టాలన్నప్పుడు ఈ దేశం రైతాంగం విపరీతంగా తిరుగుబాటు మన దేశంలో ఘాటు ఒప్పందం మీద. అయినా మొత్తం మీద ఏదో ఒకటి విధంగా మనమే తలొగ్గి సంతకం చేసి WTOలో మెంబర్ గా మారాం. మనం నష్టపడతాం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేకుంటే అని చెప్పేసి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఎందుకు అమెరికా గాని యూరోప్ గాను బలవంతం చేసినాయి అంటే ఆనాడు ఎకనామిస్టులు ఇట్ ఈజ్ నాట్ గ్లోబలైజేషన్, ఇట్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పోర్షన్ అని చెప్పేసి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసింది. అంటే మిగులు క్యాపిటల్ ని బలహీన దేశాలకు ఎగుమతి చేసి లాభాలు సంపాదించడానికే యూరోప్ గాని అమెరికా గాని ఈ ఒత్తిడి తెచ్చినాయని ఆనాడు కామెంట్ చేశారు. 35 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, టారిఫ్లు ఎక్కువ ఉండటం వల్ల అంటే ప్రొటెక్షన్ పాలసీస్, ఏ దేశానికి ఆ దేశ రక్షణ వ్యవహరించడం వల్ల ఆ దేశాల గ్రోత్ రేటు తగ్గుతుంది, ప్రపంచ గ్రోత్ తగ్గుతుంది, అందుకని టారిఫ్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి అనేటువంటి ఉద్దేశమే ప్రపంచీకరణ అని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఇప్పుడు వచ్చే వరకల్లా అమెరికా మేము టారిఫ్ రేట్లు పెంచుతామంటుంది, దానికి భిన్నంగా 90లో చెప్పిన సిద్ధాంతాన్ని భిన్నంగా చెప్తుంది. ఎందుకు మరి అమెరికాకి ఈ స్థితి ఎందుకు వచ్చింది? కనిష్ట స్థాయిలో ఉండాలనుకుంటే అమెరికా మా దేశంలో టారిఫ్లు వేస్తే ఎందుకంటే ఇవాళ అమెరికా యూరోప్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వచ్చే వరకల్లా మేజర్ ఆర్థిక వ్యవస్థలుగా ఈ 35 ఏళ్లలో చైనా మారింది, ఇతర దేశాలు కూడా పుంజుకున్నాయి, భారతదేశం ఇతర దేశాలు కూడా పుంజుకున్నాయి. దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో నేను నష్టపోతున్నటువంటి అనుమానం కలిగి వల్ల రివైజ్ చేయాలని చెప్పి ఇప్పుడు రంగంలోకి వచ్చింది. షూర్ సార్ మరోవైపు చూస్తే యూకే అండ్ ఇండియా ఈ FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చాలా
ఈ ప్రక్రియ చాలా వేగంగా సాగింది సార్. అండ్ జూలై చివరి నాటికి ఒప్పందంపై సైన్స్ కూడా అయిపోతాయని అంటున్నారు. అంటే దీనికి సంబంధించి కొన్ని ఐటమ్స్ లిస్ట్ కూడా చెప్తున్నారు. లెదర్ కానీ, లెదర్ ప్రొడక్ట్స్ కానీ, వీటిపై అంటే విస్కీ కానీ, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ వస్తువులపై కూడా చాలా వరకు ఓవరాల్గా ట్యాక్సెస్ తీసేద్దాం అనేటువంటి ఆలోచనలో ఈ ఎఫ్టీఏలో భాగంగా అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి సార్? అండ్ యూకే అండ్ ఇండియా సంబంధాలపై ఇప్పుడు దేశాలు బ్రిటన్ మనం మిత్రత్వంగానే ఉండొచ్చు గాక, కానీ మన దేశం యొక్క పరిశ్రమలను ఏ మేరకు రక్షించగలుగుతుంది ఈ టారిఫ్ పాలసీ కానీ, ఈ అగ్రిమెంట్ కానీ అనేది ప్రథమ కర్తవ్యం మనకు. అంటే మన దేశం యొక్క స్వదేశీ పరిశ్రమలు రక్షించుకునే డెవలప్ కావాలి. కాబట్టి రక్షించుకుంటూ డెవలప్ అయ్యేటువంటి వ్యూహాన్ని ఏ దేశం అయ్యి ఇవాళ అనుసరిస్తున్నాయి. కాబట్టి బ్రిటన్ నుంచి దిగుమతులు చేసుకుంటే మన దేశానికి ఏమైనా ఇబ్బందా అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఈ ఉక్కు విషయంలో మనం చైనా మీద పెంచినామని చెప్పాం. 12.5% మొన్న ఇండస్ట్రియలిస్ట్ అడిగితే పెంచామని చెప్పాం. ఎందుకు పెంచాం అంటే ఇవాళ ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 160 మిలియన్ టన్నులు చైనా ఉత్పత్తి, రెండో స్థానంలో 12 మిలియన్ టన్నులతోటి మనం రెండో స్థానంలో ఉన్నాం. జపాన్, జర్మనీ, అమెరికా, రష్యా అన్ని కూడా 4-5 మిలియన్ టన్నులే. అంటే ఇతర దేశాలన్నీ 4-5 మిలియన్ టన్నులు, భారతదేశం 12 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంటే చైనా మాత్రం 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది. అంత అగ్రెసివ్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇతర దేశాలకు ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. చేసినప్పుడు మన దేశంలో ఉక్కు మనకొచ్చే ధర కన్నా చైనా నుంచి ఉక్కు ఉత్పత్తి మనకు తక్కువ ధరకు వస్తుంది. అయినా మరి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం, ఎందుకు టారిఫ్ పెంచాం అంటే మన దేశంలో ఉన్నట్టు ఈ కొద్దిపాటి ఉక్కు పరిశ్రమలను కూడా రక్షించుకోవటానికి. రేపు బ్రిటన్ తోటి కూడా అట్లాగే ఇవాళ చేసుకున్నటువంటి ఈ ఒప్పందం, చేసుకోబోయేటువంటి ఎఫ్టీఏ మరి ఏ మేరకు ఈ ప్రొటెక్షన్స్ మన దేశ ఇండస్ట్రీకి లభిస్తాయి అనే ఆధారంగా, అట్లాగే మన దేశంలో ఏ ఉత్పత్తులు అయినాయో వాటిని ఏ మేరకు బ్రిటన్ దిగుమతి చేసుకుంటుంది అనేటువంటి విషయంలో మనం ఆ అగ్రిమెంట్ అయినాక చూడాల్సి ఉంది. ఏదేమైనా బ్రిటన్ చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ, బిలో $3 ట్రిలియన్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రిలేటివ్ అడ్వాంటేజ్, మనమే అడ్వాంటేజ్లు ఉన్నాం, పెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినా ప్రతి దేశంతో ఇటువంటి అగ్రిమెంట్స్ లేకపోతే వాళ్ళ మోడర్న్ పీరియడ్ లో అభివృద్ధి కాలేము. కాబట్టే ఒప్పందాలు కుదుర్చుకుంటాం.